ఓకే సారీ సి ఆఫ్టర్ ఎలిమినేటింగ్ లెఫ్ట్ రికర్షన్ ఇక్కడ క్లీన్ గా దీంట్లో లెఫ్ట్ రికర్షన్ ఉంది అది ఎలిమినేట్ చేస్తే వచ్చిన గ్రామర్ ఇదేనా కాదా ముందే చెక్ చేయండి ఒకసారి ఇది ఓకే మీకు వచ్చిన గ్రామర్ ఇదేనా ఆఫ్టర్ ఎలిమినేటింగ్ లెఫ్ట్ రికర్షన్ ఇప్పుడు వస్తుందండి వాయిస్ Is it okay the voice? Okay. See, after eliminating left recursion, మీకు వచ్చిన గ్రామర్ ఇదేనండి S implies A, S implies A, A implies AB, A dash. ఓకే రైట్ ఆన్సర్ వచ్చిన వాళ్ళు కొంచెం సేపు కామ్గా ఉండండి డౌట్స్ ఉన్న వాళ్ళు మనం క్లారిఫై చేస్తున్నాం ఓకే అయితే మీ క్వశ్చన్ రాంగ్ 534 మీరు రాసిన దాంట్లో ప్రాబ్లం ఉంటే ఓకే నో ప్రాబ్లం క్వశ్చన్ మిస్ మ్యాచ్ అయితే మీ దాని ప్రకారం అయితే మీకు ఆన్సర్ వచ్చి ఉంటుందండి అట్లయితే దీని ప్రకారం ఇది ఇంకెవరికైనా ఈ ప్రాబ్లం ఓకే అండి రిమైనింగ్ పీపుల్ సికి అసలు రాదండి ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ సి అసలు లేదు ఆర్హెచ్ఎస్ లో ఎక్కడ సి లేదు కాబట్టి వి డోంట్ హ్యావ్ సి నాట్ అవైలబుల్ ఫర్ సి క్యాపిటల్ సికి ఎందుకు నాట్ అవైలబుల్ ఫాలో అంటే ఆర్హెచ్ఎస్ లో ఎక్కడ సి లేదండి ఇదే క్వశ్చన్ మన డౌట్ ఇక్కడ వస్తుంది మరి ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ లో లేదు కదా అంటే డాలర్ ఎలా వచ్చిందంటే ఎస్ మాత్రం స్టార్ట్ సింబల్ సో ఎస్ కి ఆర్హెచ్ఎస్ లో ఉన్నా లేకపోయినా డిఫాల్ట్ డాలర్ ఉంటుంది ఇక రిమైనింగ్ ఇది సి స్టార్ట్ సింబల్ కాదు కాబట్టి ఆర్హెచ్ఎస్ లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ రిమైనింగ్ ఓకే సో రిమైనింగ్ పీపుల్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ ఓకే ఈ ప్రాబ్లం ఓకే కదండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వన్ ఇంకెవరికైనా ఈ ప్రాబ్లం ఓకే నౌ ఐ am moving to the next question next check this one second problem one more example next example those who have done check this one follow of yes the answer is dollar comma right brace ఈ మధ్యలో కామాస్ కన్సిడర్ చేయొద్దండి ఈ కామా మాత్రం మన ఆపరేటర్ డాలర్ ఒకటి కామా ఒకటి రైట్ పరాన్స్ రైట్ బ్రేస్ ఒకటి వచ్చిందండి 3 ఆన్సర్స్ ఆర్ దేర్ ఫర్ ఫాలో ఆఫ్ ఎల్ ఓన్లీ రైట్ బ్రేస్ ఫర్ ఎల్ డాష్ ఓన్లీ రైట్ బ్రేస్ నిన్న ఈ ప్రాబ్లం లేదంటే పర్లేదు ఇప్పుడు చేయండి నేను ఎంతసేపు చేస్తారు 2 minutes ఆఫ్ టైం చిన్న గ్రామరే కదా ఒకవేళ నిన్న హోంవర్క్ లో ఇవ్వకపోతే కంప్లీట్ ఇట్ నౌ ఈ ప్రాబ్లం రిమైనింగ్ వాళ్ళు సాల్వ్ చేయండి అండి సాల్వ్ దట్ వన్ వన్స్ నేను ఇచ్చానేమనుకున్నాను మేబీ మిస్ అయి ఉంటుందండి స్నాప్ డూ ఇట్ ఇమీడియట్లీ ఎందుకంటే మనకు ఫస్ట్ ఫాలో అవసరం అండి నెక్స్ట్ LL1 పార్సర్ చేయాలి అంటే హ్యాపీ ఫస్ట్ ఫాలో వస్తే LL1 పార్సర్ అయిపోయినట్టే అండి మన టైం తీసుకున్నదాన్ని LL1 పార్సర్ లో ఫస్ట్ ఫాలో మాత్రమే టైం తీసుకుంటుంది అవి రెండు కంప్లీట్ చేస్తే ఇంకా హ్యాపీ ప్రాబ్లం LL1 పార్సర్ సింపుల్ స్టెప్స్ ఒక టేబుల్ గీసుకుంటాము టేబుల్లో ఆన్సర్ రాస్తాం అయిపోద్ది LL1 పార్సర్ లో మెయిన్ పార్ట్ ఎక్కువ టైం తీసుకునే పార్ట్ జాగ్రత్తగా చేయాల్సిన పార్ట్ ఏదంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫాలో అందుకోసం మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ఫస్ట్ ఫాలో మీద పెట్టాము సో దట్ పార్సర్ స్టార్ట్ చేశాక మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీలీ వి మూవ్ ఫార్వర్డ్ విత్ ద పార్సర్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లం ఇప్పుడు డూ దిస్ ప్రాబ్లం నౌ హోంవర్క్ లో ఇవ్వలేదు కాబట్టి చిన్నదే అండి 3 steps కాబట్టి ఫాస్ట్ గానే వచ్చేస్తుంది ఆన్సర్ మీకు ఆల్రెడీ నేను లెఫ్ట్ రికర్షన్ రిమూవ్ చేసే ఇచ్చాను ఇక్కడ స్నాప్ లోనే ఒరిజినల్ ప్రాబ్లం అయితే లెఫ్ట్ రికర్షన్ ఉంది అది ఎలిమినేట్ చేసే మీకు గ్రామర్ ఇచ్చాడు కాబట్టి హ్యాపీలీ యూ కెన్ గో ఆన్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫాలో కావాలంటే ముందు ఫస్ట్ మన దగ్గర ఉండాలండి ఫస్ట్ రెడీగా ఉంటే ఫాలో ఫాస్ట్ గా అయిపోద్దండి అవసరమైనప్పుడు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడం అంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఫాలో రూల్స్ కి ఫస్ట్ రూల్స్ కి సో రెండు కంబైండ్ చేయొద్దు ఫస్ట్ ఇచ్చిన గ్రామర్ కి ఫస్ట్ ఫంక్షన్ కనుక్కోండి దెన్ స్టార్ట్ ద ఫాలో సో దట్ మీకు మిడిల్ లో కన్ఫ్యూజన్ రాదు కొంచెం మనకు గ్రిప్ వచ్చాక ఇంక ఎలాగైనా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనుకోండి వెన్ వి గాట్ ద గ్రిప్ ఆన్ దట్ వన్ గ్రిప్ వచ్చేదాకా వీ హ్యావ్ టు ఫాలో ద సపరేట్లీ Guys, are you doing this one? Give some response.
నేనైతే ముందు L తో స్టార్ట్ చేస్తానండి. RHS లో L ఒక్కసారే ఉంది. ఇక్కడ చూడగానే మనకు కనపడుతుందండి. L పక్కన ఒక ఇది టెర్మినల్ ఉంది. ఆఫ్టర్ L we have a టెర్మినల్. ఆటోమేటిక్ గా L పక్కన టెర్మినల్ ఉంది కాబట్టి సింప్లీ we take this one. See, ఫస్ట్ నేనైతే ఏం చేస్తా అంటే ఇక్కడ S, L, L డాష్ 3 నాన్ టెర్మినల్స్ ఉన్నాయండి. నేను ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఐ విల్ టేక్ L, ఎందుకంటే L RHS లో ఒక్కసారే L ఉంది. అది కూడా L పక్కన ఇమీడియట్ గా ఎవరున్నారు? L పక్కన టెర్మినల్ ఉంది, నాన్ టెర్మినల్ లేదు. సో టెర్మినల్ ఉంది కాబట్టి మనకు వర్క్ ఈజీ. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా మీరు మన ఏ రూల్స్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు రూల్స్ వెరిఫై చేసుకున్నా చేసుకోకపోయినా L పక్కన టెర్మినల్ ఉన్నప్పుడు మన డెఫినిషన్ ఏంటి ఫాలో అంటే ఫస్ట్ టెర్మినల్ అపియరింగ్ ఆఫ్టర్ ద నాన్ టెర్మినల్ తర్వాత వచ్చే ఫస్ట్ టెర్మినల్ కావాలి మనకి. దట్ ఈస్ ద ఫాలో. సో L పక్కన వచ్చే ఫస్ట్ టెర్మినల్ ఎవరు? ఓపెన్ బ్రేస్. సో ఫాలో ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్. ఓపెన్ బ్రేస్ ఉంది. L కి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే L పక్కన నాన్ టెర్మినల్స్ ఉంటే మనం రూల్స్ చెక్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. లక్కీ ఇక్కడ నాన్ టెర్మినల్స్ ఏమి లేవు, డైరెక్ట్ గా టెర్మినల్ ఉంది కాబట్టి సింప్లీ వీ కెన్ సే దట్ వన్. ఫాలో ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్. నెక్స్ట్ ఫాలో ఆఫ్ S తీసుకున్నాం అనుకోండి, F ఆఫ్ S. ఇఫ్ యూ టేక్ S స్టార్ట్ సింబల్ కాబట్టి డిఫాల్ట్ ఇట్ విల్ కంటైన్ $. సిన్స్ S is the స్టార్ట్ సింబల్, డిఫాల్ట్ అందులో $. ఎప్పుడు ఉంటుందండి. నెక్స్ట్ రైట్ సైడ్ S ఎన్నిసార్లు ఉంది? 2 times we have S and the RHS. 2 రూల్స్ లో S రైట్ సైడ్ ఉందండి. క్లియర్? ఫస్ట్ L ఎంప్లాయిస్, ఫస్ట్ రూల్ తీసుకుందాం. L ఎంప్లాయిస్ S L డాష్. We will take this one. L implies SL dash. దీని మనం A implies alpha. ఆల్ఫా ఏమవుతుంది కంపేర్ చేస్తే? ఎప్సిలాన్ is alpha. S will become B. బీటా will become L dash. క్లియర్ అండి? మన రూల్ తో కంపేర్ చేస్తే A implies alpha, B బీటా తో కంపేర్ చేస్తే వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ L? ఫస్ట్ ఆఫ్ L ఎవరు? ఫస్ట్ ఆఫ్ L డాష్. ఫస్ట్ ఆఫ్ L డాష్ ఏమొస్తుందండి మనకి? ఫస్ట్ ఆఫ్ L డాష్ ఈస్ కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ L డాష్ ఈస్ వన్ మినిట్ అండి, జస్ట్ సిగ్నల్ బ్రేక్ అయిందండి, వేరే ఫోన్ కాల్ రావడం వల్ల. ఇప్పుడు ఓకే కదా వాయిస్? ఆల్ఫా బి బీటా కంప్లై అవుతుంది ఇక్కడ. సి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మనకి ఇచ్చింది L ఎంప్లాయిస్ S L డాష్. మనం కనుక్కోవాల్సిన ఫాలో ఎవరు? S కు ఫాలో కనుక్కోవాలనుకున్నాం. సో దీన్ని నేను A ఎంప్లాయిస్ ఆల్ఫా బి బీటాతో కంపేర్ చేస్తే L ఏమో A ప్లేస్ లో ఉంది, ఆల్ఫా ప్లేస్ లో ఎవరు లేరు. ఎప్సిలాన్ విల్ బి దేర్ ఇన్ ద ఆల్ఫా ప్లేస్. S B ప్లేస్ లో S ఉంది, బీటా ప్లేస్ లో L డాష్ ఉంది. సో మనకు ఫాలో ఆఫ్ B కావాలంటే ఫస్ట్ ఆఫ్ బీటా తెలియాలి. దట్ మీన్స్ టు నో ఫాలో ఆఫ్ S, ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ఫస్ట్ ఆఫ్ L డాష్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ L డాష్? ఫస్ట్ ఆఫ్ L డాష్ ఎంత వస్తుంది మనకి? కామా ఆర్ ఎప్సిలాన్ 2 ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ L డాష్ ఈజ్ కామా ఎప్సిలాన్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ L డాష్ హ్యాస్ కామా ఎప్సిలాన్. నౌ విచ్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దిస్ వన్? దీనికి సెకండ్ రూల్ అప్లై అవుతుందా ఫాలోలో? థర్డ్ రూల్ అప్లై అవుతుందా? అది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది. విచ్ రూల్ కెన్ బి అప్లికబుల్ హియర్?
రూల్స్ రాస్తున్నారు కదండి ఎస్టర్డే. ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ ఇస్ కామా కామా ఎప్సిలాన్. ఇది క్లియర్ కదా గైస్? ఆర్ యు ఫాలోయింగ్? క్లియర్లీ ఇక్కడ మనకి ఏం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ లో కామా కామా ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి థర్డ్ రూల్ ఈజ్ అప్లికబుల్. ఓన్లీ ఎప్సిలాన్ ఉంటే సెకండ్ రూల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ లో ఓన్లీ ఎప్సిలాన్ ఉంటే సెకండ్ రూల్. కానీ ఇక్కడ ఎప్సిలాన్ తో పాటు వేరే సింబల్స్ కూడా ఉన్నాయి కాబట్టి థర్డ్ రూల్ ఈజ్ అప్లికబుల్. థర్డ్ రూల్ లో కూడా మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఉంది, సెకండ్ పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు అప్లై అవుతుంది? ఎప్సిలాన్ లేకుండా రిమైనింగ్ సింబల్స్ ఉంటే ఫస్ట్ పాయింట్, ఎప్సిలాన్ తో పాటు రిమైనింగ్ సింబల్స్ ఉంటే సెకండ్ పాయింట్ విల్ బి అప్లికబుల్. క్లియర్ అండి? దట్ ఈస్ ద థింగ్ యాజ్ పర్ ద రూల్. ఇప్పుడు సెకండ్ 3-2 అప్లై అవుతుంది కాబట్టి థర్డ్ రూల్ లో సెకండ్ పాయింట్ 3-2 అప్లై అవుతుంది కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు ఫాలో ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఫాలో ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్ అండి. ఫాలో ఆఫ్ ఎల్. దట్ ఐ థింక్ సి follow of s is equal to first of l dash minus epsilon union follow of l. ఇది ఈ సెకండ్ ఈ రూల్ ప్రకారం అండి. ఇది క్లియరా? అకార్డింగ్ టు ద ఈ రూల్ ప్రకారం మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే దిస్ వన్. ఇంతవరకు క్లియర్ అండి? ఎల్ ఎంప్లాయిస్ ఎస్ఎల్ డాష్ లో వాట్ ఈస్ ఫాలో ఆఫ్ ఎస్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్. ఇంతవరకు క్లియర్ కదా? ఆర్ యు గెట్టింగ్ ద పాయింట్స్? ఇంకా మనకి ఇంకోటి అయిపోలేదు, ఇక్కడతో అయిపోలేదు. 2 ఆన్సర్స్ మాత్రమే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ లో ఏముంది? కామా కామా ఎప్సిలాన్ ఉంది, మైనస్ ఎప్సిలాన్, ఇందులోంచి ఎప్సిలాన్ తీసేస్తే కామా మిగులుద్ది. కామా యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్. ఫాలో ఆఫ్ ఎల్ ఏమొచ్చింది మనకి? రైట్ బ్రేస్. అంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఎస్ కి డాలర్, కామా, రైట్ బ్రేస్, ఈ 3 వచ్చాయండి. ఇంకొక రూల్ మిగిలిపోయింది మనకి. దిస్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, మళ్ళీ దీనికి చేయాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎల్ డాష్ ఎంప్లాయిస్ కామా ఎస్ ఎల్ డాష్. మళ్ళీ దీన్ని మన ఏ ఎంప్లాయిస్ ఆల్ఫా బి బీటాతో కంపేర్ చేయండి. ఆల్ఫా బి బీటా. ఈసారి ఎలా ఉంది? ఏ ప్లేస్ లో ఎల్ డాష్ ఉంది, ఆల్ఫా ప్లేస్ లో కామా, బి ప్లేస్ లో ఎస్, బీటా ప్లేస్ లో ఎల్ డాష్ అండి. ఇప్పుడు వాటి అగైన్ మళ్ళీ మనకి ఏం కావాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్, ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ మనకి ఏమొచ్చింది? కామా కామా ఎప్సిలాన్. సో దీనికి కూడా ఏ రూల్ అప్లై అవుతుంది? ఖచ్చితంగా 3-2 రూలే అప్లై అవుతుంది. యాజ్ పర్ ద 3-2 రూల్ ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ మనకి ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్, సారీ ఫాలో ఆఫ్ ఎల్ డాష్. ఎందుకంటే ఎల్హెచ్ఎస్ లో కూడా ఎల్ డాష్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్ డాష్. ఫస్ట్ ఆఫ్ ఎప్సిలాన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఎల్ డాష్ ఎవరు? కామా కామా ఎప్సిలాన్, అందులోంచి ఎప్సిలాన్ తీసేస్తే ఇది కామా యూనియన్ ఫాలో ఆఫ్ ఎల్ డాష్. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫాలో ఆఫ్ ఎల్ డాష్ ఎవరు ప్రజెంట్? డాలర్, కామా, రైట్ బ్రేస్. సో మొత్తం కలిపితే మనకు వచ్చేది ఎవరై అంటే సేమ్ 3 డాలర్, కామా, రైట్ ఫ్రాన్సిస్. అర్థమైందండి ఇది? వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్? క్లియర్ అండి ఆ రూల్స్ కి? సిమిలర్లీ ఇప్పుడు ఫాలో ఆఫ్ ఎస్ అయిపోయిందండి. మరి ఎల్ డాష్ కనుక్కోవాలి. ఎల్ డాష్ కూడా సేమ్ రూల్స్. మళ్ళీ ఎల్ డాష్ ఎన్నిట్లో ఉంది? 2 ఎల్ డాష్ ఉందండి. ఓకే, వీ హ్యావ్ టు అప్లై దట్ వన్ ఫర్ ద సేమ్ కాన్సెప్ట్ ఫర్ ద ఎల్ డాష్ ఆల్సో. ఇజ్ ఇట్ క్లియర్? రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా చేశారండి ఈ లోపల ఈ ప్రాబ్లమ్స్? ఎనీబడి డన్? ఒకరు చేశారన్నారు ఈ ప్రాబ్లము. రిమైనింగ్ ఎవరైనా సాల్వ్ చేశారా? ఓకేనా? ఒకటేంటి, ఏం లేదు, మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్ ని ఏ ఎంప్లాయిస్ ఆల్ఫా బి బీటాతో కంపేర్ చేసుకోండి. మీరు ఏదైతే నాన్ టెర్మినల్ కి ఫాలో కనుక్కోవాలి అనుకున్నారో దాన్ని బి, అది బి అవుతుంది. మనకి జనరల్ రూల్ ఏంటి? ఏ ఎంప్లాయిస్ ఆల్ఫా బి బీటా. మనం ఏ నాన్ టెర్మినల్ కి అయితే కనుక్కుంటున్నామో దాన్ని బి కింద అజ్యూమ్ చేసుకోండి. దానికి ముందు ఉన్నది ఆల్ఫా అవుతుంది, దాని తర్వాత ఉన్నది బీటా అవుతుంది. నెక్స్ట్
ఫస్ట్ ఆఫ్ బీటా గనక ఓన్లీ ఎప్సిలాన్ వస్తే సెకండ్ రూల్ అప్లై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ బీటా గనక ఓన్లీ ఎప్సిలాన్ కాకపోతే థర్డ్ రూల్ లో కూడా అదర్ దాన్ ఎప్సిలాన్ ఉంటేనేమో ఫస్ట్ రూలు, అలాంగ్ విత్ ఎప్సిలాన్ ఉంటేనేమో 3-2. ఓకే, ఎక్స్క్లూడింగ్ ఎప్సిలాన్ ఉంటేనేమో ఫస్ట్ ఆఫ్ బీటాలో 3-1 అప్లై అవుతుంది, ఇన్క్లూడింగ్ ఎప్సిలాన్ ఉంటేనేమో 3-2 అప్లై అవుతుందండి. దట్ ఈస్ ద థింగ్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం ఇది హోంవర్క్ ఇచ్చే ఉంటాను, ఇది చెక్ చేసుకోండి వెదర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్ ఆర్ నాట్. దీన్ని చేశారా? వన్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు కంపేర్ చేసుకోండి. బ్రహ్మి కనెక్ట్ అయిందండి, కానట్లేదు బ్రహ్మి. బ్రహ్మి కనెక్ట్ అవ్వలేదండి. పొద్దున ఆన్సర్స్ పంపించింది కానీ నాకు చూడటం కుదరలేదు అమ్మాయిది. ఓకే, ఇది అందరికీ ఓకే కదా ఈ ప్రాబ్లం కూడా? ఓకే, వెరీ గుడ్. దీనికి ఇందులో కూడా లెఫ్ట్ రికర్షన్ ఉంది. ఫస్ట్ వీ హావ్ టు ఎలిమినేట్ ద లెఫ్ట్ రికర్షన్. లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేట్ చేసి సార్ చెక్ చేసుకోవాల్సిందే అండి. ఇది కూడా చెక్ దిస్ వన్ వన్స్. ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఇది ఓకేనా? ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ స్టార్ట్ సింబల్ ఈ కాబట్టి ఈ డాలర్ వచ్చేస్తుంది డిఫాల్ట్ గా. వై? బికాస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ గ్రామర్ స్టార్ట్ సింబల్ ఈజ్ ఈ. Is it clear about this point? This one also. రిమైనింగ్ వన్స్, రిమైనింగ్ ఆల్ ఆన్సర్స్ ఓకేనండి. ఇక్కడ నేను ఇచ్చిన స్టెప్ మాత్రం అలాగే ఉన్నది, అలా చెక్ చేసుకోవద్దండి. నేనేంటంటే అన్ని కంబైన్ చేసే ఆన్సర్స్ ఉన్నాయి. 2-3 ప్రొడక్షన్ రూల్స్ ఉంటే 2-3 కలిపి ఒకే లైన్ లో ఆన్సర్ రాసుకుందాం. మీరు దేని విడివిడిగానే చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత కొంచెం ప్రాక్టీస్ లోకి వచ్చాక మీరు ఇలా ఒకే లైన్ లో ఆన్సర్ రాసుకోవచ్చు. అన్ని ఒక రూల్స్, ప్రొడక్షన్ రూల్స్ ఒకేసారి చెక్ చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే దానికి సపరేట్ గానే ఎన్ని ప్రొడక్షన్ రూల్స్ ఉంటే అన్నిటికీ విడివిడిగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ రండి నోట్స్ లో హ్యాపీగా. నర్మదా ఓకేనండి? ఆన్సర్ మీకు వచ్చిందా? ఇది రంగా, సురేంద్ర, హఫీజా, బోనా కనెక్ట్ అవ్వలేదండి కదా? ఓకే, వాట్ అబౌట్ దిస్ వన్? చెక్ దిస్ వన్ ఆల్సో. చెక్ చేసుకోండి ఒకసారి. లేదండి, దీని మీద మీకు గ్రిప్ వస్తే ఏంటంటే LL1 పార్సల్ జస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాస్ ఓన్లీ. ఒక హాఫ్ అన్ అవర్ లో LL1 అయిపోద్దండి. మీకు ఫస్ట్ ఫాలో వస్తే చాలు. హాఫ్ అన్ అవర్ లో ద ప్రాబ్లం విల్ బి క్లోజ్డ్. దాంట్లో మేజర్ వర్క్ ఇది, మిగిలినంత మైనర్ వర్క్. ఫస్ట్ ఫాలో మనం పక్కన రాసి పెట్టుకున్నామంటే ప్రాబ్లం స్టార్ట్ చేస్తే 10 నిమిషాల్లో ప్రాబ్లం క్లోజ్ చేసి పక్కన పడేయచ్చు. మనకు ఆ కాన్సెప్ట్ డిస్కషన్ కూడా సింపుల్ గానే అయిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ లో LL1 అయిపోద్ది. ఓకే, వెరీ గుడ్. 1 పర్సన్. ఓకే,
ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీ విల్ డిస్కస్ దిస్ వన్. దీంట్లో మనకు ముందు లెఫ్ట్ రికర్స్ ఏం లేదు కదండి. ఓకే, లక్కీలీ దెర్ ఈస్ నో లెఫ్ట్ రికర్షన్ అట్ ఆల్. సి మనకి ఫస్ట్ ఎస్ ఇచ్చాడండి. ఎస్ కి వచ్చేసి ఓన్లీ డాలర్. ఇది క్లియర్ కదా అందరికి? ఓన్లీ డాలర్, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ అక్కడ లేదు కాబట్టి. సో ఫర్ ఎస్ ఇలా 3 ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు అంటే అన్ని 3కి సేమ్ రావచ్చు రాకపోవచ్చు అండి, చెప్పలేము. చెక్ చేసుకోవాల్సింది, ప్రతి రూల్ చెక్ చేసుకోవాలి. వి డోంట్ నో ఇన్ అడ్వాన్స్. ఓకే, వి విల్ కమ్ టు యువర్ పాయింట్. తర్వాత మీరు కొంచెం ఆగండి, వి విల్ కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఒకసారి ఈ పాయింట్ ప్రోగ్రామ్ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రాబ్లం, దెన్ వి విల్ కమ్ బ్యాక్. ఫర్ ఎస్ వి హ్యావ్ ఓన్లీ డాలర్. వై? బికాస్ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ దెర్ ఇస్ నో ఎస్. క్లియర్. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇండిపెండెంట్ కి వెళ్తానండి. ప్రశాంతంగా చివరి నుంచి వద్దాము. అసలు లేని ఏమన్నా రైట్ హ్యాండ్ సైడ్ అన్ని ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్ ఓకే ఓకే, ఇది ఇండిపెండెంట్ వెళ్తాను ఫస్ట్ కాదు కదా. అందరి దగ్గర ఇది ఫస్ట్ రెడీగానే ఉన్నాయి కదండి. యూ హ్యావ్ దిస్ ఫస్ట్ వన్. ఫస్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. నౌ వెన్ వి టేక్ ఫాల్ ఆఫ్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫాల్ ఆఫ్ ఏ. ఎస్ అయిపోయింది కాబట్టి ఫాల్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఎన్ని రూల్స్ లో ఉంది? ఓన్లీ వన్ రూల్ కంటైన్ ఏ. సో ఎస్ ఎంప్లాయిస్ ఏసీబి, ఇందులో మాత్రమే ఏ ఉందండి. క్లియర్. ఫర్ ఎస్ ఎంప్లాయిస్ ఏసీబి లో మాత్రం ఏ ఉంది. నౌ ఐ విల్ మూవ్ బ్యాక్ టు వర్డ్ డాక్యుమెంట్. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది రాయటానికి. ఎస్ ఎంప్లాయిస్ ఏసీబి, ఇదే కదండి ఇచ్చింది ప్రొడక్షన్ రూల్. ఎస్ ఎంప్లాయిస్ ఏసీబి, ఇందులో నేను ఫాలో కనుక్కున్నది ఏకండి. సో కంపేరింగ్ విత్ అవర్ జనరల్ ఫార్ములా, మన జనరల్ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ కామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ప్లేస్ లో ఏమీ లేదండి ఇక్కడ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏ, బీటా ఈజ్ ఈక్వల్ టు సిబి. మన జనరల్ ఫార్ములాతో నేను కంపేర్ చేసుకుంటున్నానండి. నేను కనుక్కోవాల్సింది ఏ కాబట్టి ఏని బి అనుకున్నాను. ఓకే, బి ప్లేస్ లో ఏ తీసుకుంటే ఈ రెండు సిబి ఏమవుతుంది? దిస్ విల్ బికమ్ బీటా. దీనికి ముందు ఏమీ లేదు కాబట్టి ఎప్సిలాన్ విల్ బికమ్ ఆల్ఫా, ఎస్ విల్ బికమ్ ఏ. నౌ మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఫస్ట్ ఆఫ్ సిబి కావాలండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ రూల్ అప్లై అవుతుందో తెలియాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ సిబి. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ ఆఫ్ సిబి? ఫస్ట్ ఆఫ్ సిబి ఎలా వస్తుందండి? ఫస్ట్ ఆఫ్ y1 y2 మన దగ్గర రూల్ ఉందండి. టు ఫైండ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ y1 y2, దాని ప్రకారం ఆన్సర్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ దిస్ ఫస్ట్ ఆఫ్ సిబి? ఫస్ట్ ఆఫ్ సిబి కావాలంటే మనకి ఎలా? ఫస్ట్ ఆఫ్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ సి. ఫస్ట్ వి టేక్ ఫస్ట్ ఆఫ్ సి. ఎప్సిలాన్ లేకపోతేనేమో ఫస్ట్ ఆఫ్ సి తీసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ సి లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ ఆఫ్ బి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ సి లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఫైనల్ గా ఏమొస్తుంది? వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ బి? జీ కామా ఎప్సిలాన్
సి ఏమో హెచ్ కామా ఎప్సిలాన్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ జి కామా హెచ్ కామా ఈ. ఇది క్లియర్ అండి. ఫస్ట్ ఆఫ్ సిబి వచ్చేసింది మనకి జిహెచ్ఈ. సో ఫస్ట్ ఆఫ్ సిబి వచ్చింది కాబట్టి విచ్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దిస్ వన్? దీనికి ఏ రూల్ అప్లై అవుతుంది? దీనికి ఫస్ట్ సెకండ్ రూల్ అయితే అప్లై అవ్వదు, ఎందుకంటే ఓన్లీ ఎప్సిలాన్ ఉంటేనే సెకండ్ రూల్. సో సెకండ్ రూల్ ఇస్ నాట్ అప్లికబుల్. థర్డ్ రూల్ లోకి వస్తే ఎప్సిలాన్ కూడా ఉంది కాబట్టి 3-2 అప్లై అయ్యింది. యాజ్ పర్ 3-2 ప్రకారం ఫాలో ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ సిబి, ఎందుకంటే మనకి సిబిలో ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ సిబి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎస్ అండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు మనకి? ఎస్ ఉంది కదా, ఫాలో ఆఫ్ ఎస్. సో జిహెచ్ ఒకటి వస్తుంది. ఎస్ లో ఏమున్నాయి మనకి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఫాలో ఆఫ్ ఎస్ ఏమొచ్చింది? సో ఫాలో ఆఫ్ ఏ వచ్చేసి జిహెచ్ డాలర్. ఇది క్లియర్ అండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ దిస్ ఫాలో ఆఫ్ ఏ? ఫైనల్ గా ఫాలో ఆఫ్ ఏ ఏమవుతుందంటే జిహెచ్ డాలర్. డి వచ్చిందే. ఫాలో ఆఫ్ ఏలో డి ఎలా వచ్చిందండి? ఎస్ కి రావండి. ఎస్ కి వచ్చేసి డిజిహెచ్బిఏ ఎలా వస్తాయి? ఇన్ని ఎలా వస్తాయి? మీరు ఎస్ కు ఫస్ట్ కనుక్కుంటున్నారా ఫాలో కనుక్కుంటున్నారా? ఎస్ కు ఫాలో ఓన్లీ డాలర్ మాత్రమే వచ్చిందండి, ఎందుకంటే ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడా లేదు. సో ఫాలో ఆఫ్ ఎస్ ఏం వచ్చింది మనకి? ఫాలో ఆఫ్ ఎస్ వచ్చేసి ఓన్లీ డాలర్ మాత్రమే. మీరు అన్నట్టు ఇది రాదండి, డాలర్ మాత్రమే అండి. మీరు రాసింది మేబీ ఫస్ట్ అయ్యి ఉంటది. మనకి ఫస్ట్ ఆఫ్ ఎస్ తో పని లేదు. మన ఫార్ములా ఏంది? ఫాలో ఆఫ్ ఏకి ఇప్పుడు మనం 3-2 కాబట్టి ఫస్ట్ ఆఫ్ సిబి మైనస్ ఎప్సిలాన్, ఫస్ట్ ఆఫ్ సిబి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎస్. సో యువర్ ఆన్సర్ విల్ బి జిహెచ్ డాలర్. ఇది ఆన్సర్ వస్తుందండి. క్లియర్ అండి? ఇది ఫాలో ఆఫ్ ఏ క్లియరా? ఫస్ట్ ఫాలో ఆఫ్ ఏ ఎలా వచ్చింది అనేది. ఫాలో ఆఫ్ ఏ మీన్స్ ఫస్ట్ ఆఫ్ సిబి మైనస్ ఎప్సిలాన్. ఓకే, ఫస్ట్ మనకు ఫస్ట్ అవసరం లేదండి ప్రజెంట్, ఫస్ట్ ఆఫ్ ఎస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ సిబి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఎస్. సో ఆటోమేటిక్ గా జిహెచ్ కామా డాలర్ ఇది వచ్చేసిందండి. జిహెచ్ కామా డాలర్ వచ్చేసింది. నెక్స్ట్ సిమిలర్లీ ఫాలో ఆఫ్ బి కావాలి ఈసారి. ఫాలో ఆఫ్ బి ఎన్ని రూల్స్ లో ఉంది? బి 4 రూల్స్ లో ఉందండి. ఇక్కడ ఉంది బి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 4 రూల్స్ లో ఉందండి. సో బి కోసం మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 4 రూల్స్. 4 రూల్స్ ని మనం వెరిఫై చేసుకోవాల్సిందే. 1 by 1 రూల్స్ వెరిఫై చేసుకుంటూ వద్దాం. టైం ఓన్లీ 2 minutes ఉందండి. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే ఇమీడియట్లీ నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తాను, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు బి వచ్చేసి మనకి 4 రూల్స్ లో ఉందండి. నేను ఫస్ట్ రూల్ తీసుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను, ఎస్ ఎంప్లాయ్ ఏసీబి తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను కనుక్కోవాల్సిన ఫాలో ఎవరికి? బికి. సో బి ప్లస్ లో బి, మళ్ళీ నేను జనరల్ రూల్ తో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎవరు? ఎస్. ఈసారి ఆల్ఫా ఏమవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏసీ కాస్త ఆల్ఫా అవుతుందండి, ఎందుకంటే నేను కనుక్కోలేదు ఫాలో ఆఫ్ బి కాబట్టి. బి ప్లస్ లో బి ఉంది. ఈసారి బీటా లేదండి నాకు. బీటా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. సో ఇప్పుడు ఏ రూల్ అప్లై అవుతుందండి దీనికి? విచ్ రూల్ విల్ బి అప్లికబుల్ ఫర్ దిస్ వన్? దీనికి ఏ రూల్ సూటబుల్ అవుతుంది? ఫర్ దిస్ వన్ విచ్ రూల్ ఇస్ సూటబుల్? ఎస్ఎం ప్లస్ ఏసీబిలో ఈసారి మనం ఫాలో కనుక్కునేది ఎవరికి? బికి.
సో దాని ప్రకారం మనం మోడిఫై చేసుకుంటే ఏ ప్లేస్ లో ఎస్ ఉంది, ఆల్ఫా ప్లేస్ లో ఏసీ ఉంది, బి ప్లేస్ లో బి ఉంది, కానీ బీటాకి ఎవరు లేరండి. బీటా ప్లేస్ లో ఏమీ లేదు కాబట్టి నేను ఎప్సిలాన్ తీసుకున్నాను. సో విచ్ రూల్ ఈజ్ అప్లికబుల్? క్లియర్లీ సెకండ్ రూల్ ఈజ్ అప్లికబుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ బీటా ఎంత, ఫస్ట్ ఆఫ్ ఎప్సిలాన్ ఎంత, ఎప్సిలాన్ కాబట్టి సెకండ్ రూల్ ఈజ్ అప్లికబుల్. యాజ్ పర్ సెకండ్ రూల్, వాట్ ఈస్ ద ఆన్సర్? As per second rule, follow of B is equal to follow of S. క్లియర్ అండి అందరికి? అంటే ఒక ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చిన ఒక ఆన్సర్ ఏంటంటే డాలర్. ఫస్ట్ రూల్ ప్రకారం వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? డాలర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫాలో ఆఫ్ బి. ఇది క్లియర్